జరిగే అద్భుతమంతా చంద్రబాబుది, జరగనిదంతా అవతల వాళ్ళది. అది ప్రతిపక్షమా, చివరికి కేంద్ర ప్రభుత్వమా, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అలాంటి ఒక కుట్ర భారతీయ జనతా పార్టీ మీద. జాతీయ హైవేల కిందనే రాష్ట్ర హైవేలు మార్చేయమని అడిగారట. అలా మార్చేయలేదు. సాధారణంగా రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా మారుస్తుంది కేంద్రం. ఎప్పుడంటే ఆ రాష్ట్ర రహదారుల మీద వాహనాలన్నీ జాతీయ రహదారుల కంటే హైవేస్ మీద వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు, లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరు వాళ్ళు పద్దాక హైదరాబాద్ పోతున్నారు, లేకపోతే కనుక చెన్నై పోతున్నారు, కోల్కతా పోతున్నారు అంటే అప్పుడు గుంటూరు తీసుకొచ్చి దాంతో అనుసంధానం చేస్తుంది. కానీ మామూలు ఆర్ఎన్బి రోడ్లను తీసుకెళ్ళి మార్చుకోదు. అది అవసరమే ఉంటుంది దానికి. కానీ ఇప్పుడు మనం రోడ్లు వేయలేము కాబట్టి దాన్ని కేంద్రాన్ని ఎత్తుని తోసేద్దాం, అలాగ తీసుకోలేదంటే కేంద్రాన్ని తీరదాం. ఇది ఇప్పుడు కొత్తగా మన నీచపత్రిక రాసుకొచ్చినటువంటి జాతీయ రహదారుల యోగం ఎప్పుడు అంటూ కేంద్రం దగ్గర 31 ఆర్ఎన్బి రోడ్లు ప్రతిపాదనలు ఉన్నాయి. 4.5 ఏళ్ళుగా ఒక్క రోడ్డుకు కూడా నేషనల్ హైవే కిందకి మార్చలేదు. గుంటూరు నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు ఇవి లోకల్ ఊళ్ళు. ఇవి తీసుకొచ్చి హైవేని ఎందుకు కలుపుతారు? అట్లాగే బేస్తవారపేట నుంచి పొదిలి, ఉప్పలపాడు, చేమకుర్తి ఇవన్నీ లోకల్వే. వాటిట్లో అదేందుకు పెట్టాలంటే కార్లు ఎన్ని తిరుగుతున్నాయి. కార్లు అన్నీ తిరిగేది మైనింగ్ కోసము, లేకపోతే కనుక ఇతరత్ర యాక్టివిటీస్ కోసం. కార్లు తిరుగుతున్నాయి కాబట్టి నేషనల్ హైవే చేసేస్తారా? ఇలాంటి రోడ్లన్నింటినీ పెట్టేసేసి అయ్యో ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, కూటమిలో ఉన్నా కూడా అన్యాయం జరిగిపోతుందంటూ బీజేపీని దోషం చేసి చూపించేటటువంటి ప్రయత్నం. ఇట్లాంటి వాటిని తిప్పికొట్టకపోతే భారతీయ జనతా పార్టీ క్రిందటిసారి 2014-19లో 18 దాకా అయ్యాక చివరికి మొత్తం నేపం అంతా బీజేపీ మీదకి దోసేసి వాళ్ళ అసమర్థత వల్లే మనం బాగుపడలేదని చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నిన్న కనుక గ్రీన్ హైడ్రోజన్ ఉంది, ఎప్పుడో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన. అది దాన్ని తీసుకొచ్చి రాష్ట్రం క్లెయిమ్ చేసుకుంటుంటే అభినందనలు తెలియజేసుకున్నారు, కానీ అది మా కేంద్రం చేసినటువంటిది అని చెప్పుకోలేదు. అది ఇక్కడ అసలు పాయింట్.